రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర స్వామి గుడి దగ్గర కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఇక ఈ ఘటనలో 10వ తరగతి విద్యార్థి కుమ్మరి విఘ్నేష్ మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రామస్వామి అనే వ్యక్తికి పిల్లలు లేకపోవడంతో విఘ్నేష్ను చిన్నతనంలో దత్తత తీసుకున్నాడు. మైనర్లకు కారు ఇచ్చిన పీసుల అశోక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పదో తరగతి చదువుతున్నాడు. సో ఈరోజు హాలిడే ఉందని మాత్రమే ఎప్పటికీ హాలిడే ఉన్న రోజు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అరే క్రికెట్ ఆడడానికి ఎప్పటిలాగా వెళ్తుండ అని చెప్పి అనుకొని ఈరోజు ఉదయము 5 గంటలకు సమయంలో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేశారట. శంకర్పల్లిలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఎక్కడ వెళ్తున్నావు నాన్న అంటే ఆడుకోవడానికి వెళ్తున్నా అని చెప్పి మబ్బుల 5 గంటలకు బయలుదేరిండు. వెళ్ళిన కొద్దిసేపట్లో ఒక గంట సేపట్లోనే వాళ్ళ కొడుకు విగత జీవితంగా న్యూస్ తెలియడంతో వాళ్ళు తట్టుకోలేని బాధ హృదయంతో ఉన్నారు. ఇదంతా కేవలం ఎవరికంటే ఆ మైనర్ అయినటువంటి అందరూ కూడా 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు 15 సంవత్సరాల పిల్లలు మాత్రమే. వాళ్ళకు కారులో వీళ్ళు ముగ్గురు మా బాబుతో పాటు ఇంకా నలుగురు పిల్లలు కారులో వెళ్ళాల్సిన అవసరం ఏముంది, వాళ్ళకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది కేవలం తల్లిదండ్రులు వాళ్ళకు కారు ఇచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల తప్పు. సో దీనిపైన చట్టపరమైనటువంటి చర్యలు కంపల్సరీ వాళ్ళను ఇది ఇంకో బిడ్డకు ఇలాంటి అన్యాయం కానీ ఏది రాకుండా వాళ్ళపైన తల్లిదండ్రులు ఎవరైతే మైనర్ వాళ్ళకి ఎవరైనా వెహికల్ ఇచ్చారో కారు ఇచ్చారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కేసు పెట్టాలి, కేసు బుక్ చేయాలి. శంకర్పల్లి హైదరాబాద్ మెయిన్ రోడ్లో రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గర ఒక మైనర్ పిల్లవాడు బండి నడుపుతున్నాడు. తనతో పాటు ఒక ముగ్గురు మైనర్ పిల్లలు కూడా బండిలో ఉన్నారు. అతివేగంగా నడవడం వల్ల కంట్రోల్ లాస్ అయ్యి పక్కన ఉన్న గోడకి గుద్దుకొని పల్టీ కొట్టడం జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఒక మైనర్ పిల్లవాడు చనిపోయాడు. దీని మీద కేసు నమోదు చేసి శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టినాం. ఇందు మూలంగా అందరికీ తెలియపరిచింది ఏమనగా ఈ పేరెంట్స్ పెద్దలు ఈ మైనర్ పిల్లలకి వెహికల్స్ ఇవ్వద్దని కోరుతున్నాము.